హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి పొండు మిరకాయలు టమాటాలు కలిపి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అయితే ఇవ్వండి, మొన్న తిరణాలకు వెళ్ళాను కదా, అప్పుడు మా అక్క అయితే పంపించింది. నేను అడిగానండి. అయితే మిరకాయలు పోతున్నారు, కూర్చుని తీసుకురాక అంటే తీసుకొచ్చింది ఇంటికి. నేను తిరణాలు వెళ్ళినాక వచ్చేటప్పుడు తీసుకొని వచ్చానండి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని పొండు మిరపకాయలు ఇచ్చింది. అయితే పచ్చడి చేసుకుంటే చాలా బాగుండిద్ది. పచ్చడి చేద్దామని చెప్పి చేస్తున్నాను. అయితే ఇవ్వండి టమాటాలు, ఇవ్వండి పచ్చిమిరపకాయ పొండుకాయలు, ఇవ్వండి పొండుకాయలు ఇవి వేసాను. కొన్ని వీటికి తగ్గట్టుగా వేయాలి. అయితే మిరగాయలు చాలా కారంగా ఉన్నాయి అంటండి. టమాటాలు అయితే ఎక్కువ వేసుకోమంది. టమాటాలు చింతపండు ఎక్కువ వేయమంది. ఇప్పుడు ఇవి టమాటాలు మిరపకాయలు శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకొని కొంచెం నూనె వేసుకొని మగ్గించుకుందాము. చూపెడతానండి, సరేనా? ఇప్పుడైతే టమాటాలు తీసుకుందాం. కొన్ని టమాటాలు అయితే ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కారం ఉండి కదా మిరపకాయలు, అందుకనండి. అయితే పొండుకాయలు దీంట్లో అంటే పొండుకాయలు టమాటా వేసి నూరుకుంటే చాలా బాగుండిద్ది. అల్లం, చిన్నులపాయలు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ పెట్టేసుకొని చేసుకుంటే పచ్చడి చాలా బాగుండిద్దండి. చాలా చాలా బాగుండిద్ది. నేను చూపెడతాను. ముందైతే ఇవన్నీ కడుగుదాము. టమాటాలు కడుగుదామండి. అరే చిన్న, అంటే ఏదో కుక్క వస్తున్నట్టుంది, చూడుకోటు. అదే బయట చూడు, ఏదో కుక్క కరుస్తుందా లేకపోతే ఏందో చూడు. కరుతుంది ఏందో మరి. కుక్కేనా? ఏ కరుతుంది ఏంది? ఏరే కుక్క మరి ఎందుకు కరుతుంది అది? మాకు ఇంటి చుట్టూరు కుక్కలేనండి. అదే రోజు చూస్తారు, చూసారండి. మనం ఈ రోజు చూసే మడిసే కదా, ఇక్కడ మడిసే కదా అని తెలిసి అవి కూడా అరవు. అదే కనుక కొత్త మడిసికి వచ్చారంటేనా ఏం లేదు. సర్లేండి, ఇవన్నీ కడిగేసి మళ్ళీ మీకు నూనె వేసేటప్పుడు ఇవ్వండి. ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు కడిగి వచ్చాయి కదా, దీనిలో సెట్లో వేసి ఇక నూనె అయితే వేస్తున్నాను. తగినంత నూనె అయితే వేసుకుందామండి. వేసుకొని మగ్గించుకుందాం మూతేసి. నేనైతే 3 గంటలు అయితే వేస్తున్నానండి. నూనెలో మగ్గితే బాగుంటాయి కదా టమాటాను పొండు మిరపకాయలు నూనెలో మగ్గితే బాగుంటాయి అని చెప్పి 3 గంటలు అయితే వేసాను. ఇక మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకుందాం. మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను.
ఇదిగోండి చింతపండు అయితే తీసుకుంటున్నాను. పుల్ల పుల్లగా బాగుంటుందండి. చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే కారతాయి కదా మిరపకాయలు. చింతపండు కూడా వేసుకుంటే మగ్గుతున్నాయి. కొంచెం హైలోనే పెట్టానండి. కొంచెం వేడైనా హైలో పెడతాను, తర్వాత సిమ్లో పెడతాను. సిమ్లో పెట్టుకున్నాను చక్కగా మగ్గుతాయి. హైలో పెట్టామంటే మాడిపోతాయండి. ఇప్పుడు కొంచెం వేడి కావాలని హైలో ఉంచాను. ఇదిగోండి చింతపండు అయితే ఇది ఇదిగోండి తీసి పెట్టుకున్నాను. కనపడుతుంది కదా, ఇదిగోండి ఇది తీసి పెట్టుకున్నాను. ఈ చింతపండు అయితే తీసి పెట్టుకున్నానండి. ఈ మధ్య నాకు ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాను. సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఈ చింతపండు పక్కకు పెట్టేసుకుంటాను. అది మగ్గినాక అప్పుడు చింతపండు కనుక పెట్టుకున్నామంటే టమాటా నీరు ఉంటుంది కదా, చక్కగా మగ్గిపోయింది అనమాట. సరేనండి, ఏగినాక మళ్ళీ కలుద్దాము. ఇదిగోండి మిరపకాయలు టమాటా మొత్తం చక్కగా మగ్గిపోయినాయి. దాంట్లోనే చింతపండు పెట్టానండి. అదిగోండి చింతపండు కనపడుతుందిగా, చింతపండు కూడా చక్కగా మగ్గిపోయింది. ఇది మొత్తం ఆరిపోయిందండి. ఇప్పుడైతే నేను మిక్సీ వేసుకుంటున్నాను. రోట్లో నూరతలేదు, మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసానంటే అంటే దోశల్లోకి మళ్ళీ ఇడ్లీలోకి కదండి బాగుండిద్దని చెప్పి మామూలుగా మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇగో చిన్నులపాయలు తీసుకున్నాను, ఉప్పు జీలకర్ర ఇప్పుడు వేస్తాను. అందులోనే మిక్సీ తీసుకున్నాను, చిన్నులపాయలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, దీంట్లో పొండు మిరగాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి మిరగాయలు కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి టమాటాను, చింతపండు ఉంది, అవి కొంచెం కచ్చాపెచ్చగా మెదిగినాక ఈ మొత్తం వేసి మిక్సీ వేసుకుందాం. చూపెడతా అంటే ముందు పొండు మిరపకాయలు జీలకర్ర కొంచెం అల్లం చూపించలేదు కదా మీకు, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి అల్లం, ఇది కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి దీంట్లోనే వేసేస్తాను. అల్లం, పొండు మిరపకాయలు, మళ్ళీ చిన్నులపాయలు, జీలకర్ర, కల్లుప్పు, ఉప్పు కూడా వేస్తాను ఉండండి. ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇక ఈ అల్లం కట్ చేసేసి ముక్కలు వేసేసుకుంటాను. ఇదిగోండి ముక్కలు కోసేసుకున్నాను. మామిడి అల్లం ఉంటే మామిడి అల్లం వేసుకుంటే ఇంకా బాగుండిద్ది. ఇది నేను మామూలు అల్లమేనండి, మామిడి అల్లం నా దగ్గర లేదు, అందుకని మామూలు అల్లమే తీసుకొని వేసేసాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాను. అదిగోండి మిక్సీలో వేసేసుకున్నాను. ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కూడా చాలా బాగుండిద్ది. అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుండిద్దండి. ఇప్పుడు తిరుమాత పెట్టుకుందాం. ఇది మనం తిరుమాత అది పెట్టుకున్నాక మనం అంటే రోజులు గడిచే కొందుకు మాగిద్ది కదండి పచ్చడి, చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే తిరుమాత పెట్టుకుందాం. ఇదిగోండి నూనె అయితే వేసుకున్నాను. నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే పచ్చడి కాబట్టి మనకు నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే నూనె ఎక్కువ వేసుకున్నాను, మీరు ఒకరు తక్కువ వాడుకుంటే తక్కువ వేసుకోండి. ఇక నేనైతే నూనె అయితే వేడైంది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకుంటున్నానండి. కొంచెం జీలకర్ర, మనం ఆల్రెడీ పచ్చళ్ళు వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఒక కూర వేసుకున్నాను. అర చెంచా పసుపు. ఈ ఎండుమిరపకాయ విత్తనాలు ఉంటాయి కదండి, అవి ఒక 2 చెంచాలు వేస్తున్నాను. తినేటప్పుడు విత్తనాలు నూనెలో ఏగుంటాయి కదా, తినేటప్పుడు బెల్లం అనిపిస్తాయండి, పంటికి తగిలి బెల్లం అనిపిస్తాయి, అందుకని నేను వేసుకున్నాను. పప్పులో ఒకటి పచ్చళ్ళలో ఒకటి ఇలా తిరుమత వేసినప్పుడు వేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే నేను దీంట్లో ఎండుమిరపకాయలు వేయట్లేదు, అందుకని 2 చెంచాలు మిరపకాయ విత్తనాలు అయితే వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఇష్టం ఉంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. కొంచెం ఇంగువండి, పచ్చడి సరిపడా ఇంగువ, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకలేదు, నేనైతే వేస్తాను. కరివేపాకు వేసుకున్నాను, తిరగమాత అంతా వేగింది. ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. పచ్చడి వేసుకుంటున్నానండి. చెప్తున్నాను, తిరమాతలు వేయగానే పచ్చడి కన్నా నాకు నచ్చిందండి. అల్లం, చిన్నెల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసాం కదా. ఇది మనం తిరమాత ఇప్పుడు వేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు నూనెలో ఉడకనిద్దాం పచ్చడిని, ఎందుకంటే దాంట్లో ఏమన్నా తడేదన్నా నీరున్నా కానీ పోయిద్ది, పచ్చడి నిల్వ ఉండిద్ది అనమాట మనకి.
ఎమ్మట తీసేసామంటే బాగోదు. కుసేపు ఇలా మగ్గించామంటే చక్కగా పచ్చిదనం అనేది పోయిద్ది. అయితే ఇంకొక విషయం ఏంటంటే పచ్చడి చేసిన రోజు కన్నా తర్వాత రోజు ఇంకా బాగుండిద్దండి. అది మాగిద్ది కదా పచ్చడి, చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే నేను సిమ్లోనే పెట్టుకొని పచ్చడిని అయితే ఉడకనిస్తున్నాను. ఇదిగోండి పచ్చడి అయితే మగ్గిపోయింది చక్కగా. ఇక నేను స్టవ్ కూడా ఆపేసుకుంటాను. ఇక అదండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో చిన్న విషయం అండి, అయితే నేను దీంట్లో కొత్తిమీర వేసానండి, ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇక అదండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందంటే ఒక చిన్న మాట, మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు నడుస్తూ ఉంటాను. ఇంకొకటి, ఈ పచ్చడి ఎలా ఉంది ఏంటిది, ఉప్పు కారం ఎలా ఉంది ఏంటిది అనేది షార్ట్ చేసి పెడతానండి. సరేనండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోద్దని షార్ట్ చేస్తానంటున్నాను. షార్ట్ ద్వారాగా మీకు చెప్తాను పచ్చడి ఎలా ఉంది ఏంటిది అనేది. బాయ్ అండి.